ఆయన కాలము నెరుగుట. దేని నెరుగుట? ఆయన సమయము నెరుగుట. మనం పరిగెత్తినప్పుడల్లా దేవుడు పరిగెత్తడు. దేవుడు ఎప్పుడు కదలమంటాడో అది చూసి కదలాలి. అప్పుడు విజయం మనకు వరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు చెక్క పని చేస్తున్నాడు. ఏమండి? చెక్క పని చేస్తున్నాడు. ఆయన ఉన్న ఊర్లో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, దెయ్యాలు డ్యాన్సులు వేస్తున్నాయి. వాటి ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేస్తున్నాయి. వేస్తున్నాయి, ఆయన చూస్తున్నాడు, చెక్క పని చేసుకుంటున్నాడు. అసలు మనం అయితే ఆగం, అసలు ఆవేశంగా పోయి హో అని వెంటబడేవాళ్ళం. అసలు పట్టించుకోవాలి దెయ్యాలని. ఎందుకు? నా సమయం ఇంకా రాలేదు. నా సమయం వచ్చినప్పుడు నా తండ్రి చెప్తాడు. నా తండ్రి కదులు అన్నదాకా నేను కదలను. చెక్క పని చేసుకున్నాడు. బల్లలు తయారు చేసుకుంటున్నాడు, స్టూళ్ళు తయారు చేసుకుంటున్నాడు, ఇంకా ఏమీ అప్పటి సామాన్లు ఏమున్నాయి అవి తయారు చేసుకుంటున్నాడు. బల్లలో, స్టూల్లో, లేకపోతే వ్యవసాయ పనిముట్లో ఏవో చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. కానీ దెయ్యాలు మొత్తం బజార్లో గంతులేసి ఆడుతున్నాయి. పట్టించుకోవాలా? 30 ఏళ్ళు వచ్చినాయి, ఇక సమయం ఆసన్నమైంది. తండ్రి పిలిచాడు, ఇక రావాలి లైన్లోకి అని. తండ్రి పిలిచినప్పుడు తండ్రి సమయంలో లైన్లోకి వచ్చాడు. దెయ్యాలన్నింటినీ బజార్ తిప్పించి కొట్టాడు. కొట్టు, నువ్వు గట్టి కొట్టు అంటే మన భాషలో అర్థమైందని చెబుతున్నాను నేను. దెయ్యాలన్నింటినీ బజార్ తిప్పించి మళ్ళీ బాధి ఎలగొట్టాడు. ఎప్పుడు కదలాలో ఎప్పుడు కదలొద్దో ఆయనకు తెలుసు. ఆయనను సేవించే భక్తులకు కూడా తెలుసు. దేవుని కాలము నెరుగుట అనేది కూడా ఒక కీలకమైన అంశమై ఉన్నది. ఆసియాలో వాక్యము ప్రకటింపకూడదు అంటే అసలు ప్రకటింపకూడదని కాదు. దాన్ని ప్రకటించే సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో ప్రకటిద్దువు గాని అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సమయంలో? ఒక సమయం ఉంది, ఆ సమయంలో నువ్వు ప్రకటించాలి. ఇప్పుడైతే ఇంకా అది పక్వానికి రాలేదు, నేను పక్వ పరిచి నీకు అవకాశం ఇస్తా, అప్పుడు వెళ్దు. కానీ అప్పటిదాకా నా చేతి కింద అట్లా ఆగు నేను చెప్తా. అప్పటిదాకా నేను ఇంకో ప్రాంతం చూపిస్తా, అక్కడికి వెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కాలము నెరుగుట అనేది కూడా చాలా కీలకమైన విషయం. దీనికి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని నిరూపణలు అయ్యాయి. ఏదైనా తోటలో మంచి చెడుతో తెలివినిచ్చేటువంటి పండుని మొలిపించింది ఎవరు? పెద్దగా చెప్పండి. అది మంచి చెడ్డ చెడ్డ? మీరు చెప్పండి. దాన్ని తినటం వల్ల పాపం వచ్చింది కదా. ఇప్పుడు చెప్పండి, మంచి చెడ్డ? పెద్దగా చెప్పాలి. పెద్దగా. ఎవరు చెప్పారు? యాడుంది? దేవుడు తాను చేసినది యావత్తూ చూచినప్పుడు అది మంచిదిగా నుండెను అన్నాడు. అందులో మంచి చెడులో తెలియనిచ్చే చెట్టు కూడా ఉందిగా. దేవునికి స్తోత్రం. ఒకవేళ చెడ్డదాన్ని ఆయనే మొలిపిస్తే అప్పుడు చెడు ఆయన చేసినట్టే, దాదాం చేసినట్టు కాదు. మీరు ఆలోచిస్తారేంది? ఆవేశంగా డింగిమని పలికెత్తారేంది? నేను 3 సార్లు అడిగినా కూడా మీకు అనుమానం రావట్లేదా? అది చెడ్డ చెట్టు కాదు, మంచి చెట్టే. జీవవృక్ష ఫలం మంచిదే, మంచి చెడుతో తెలివినిచ్చే ఫలం కూడా మంచిదే. అయితే అది కూడా వీళ్ళ కోసమే మొలిపించాడు ఆయన. జీవవృక్ష ఫలం వీళ్ళ కోసమే, మంచి చెడుతో తెలివినిచ్చే ఫలం కూడా వీళ్ళ కోసమే. అయితే ఏం చెప్పాడంటే అది తినొద్దు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు తినొద్దు, ఒక సమయం ఉంటుంది, ఆ సమయం వచ్చినప్పుడు నేనే నీకు పిలిచి ఆ కాయలు ఇస్తా. అంటే ఏం చెప్పాడో తెలుసా? అది తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. మరి చావకుండా ఉండాలంటే ఏం తినాలి ముందు నువ్వు? ఆ మాటలోనే చెప్పాడు. అది తింటే చావు వచ్చిద్ది. అంటే ఇప్పుడు ఆదాం ఏం ఆలోచించాలి? చావు రాకుండా ఉండాలంటే ముందు జీవవృక్ష ఫలం తినాలి. జీవవృక్ష ఫలం తిని అది తింటే చావను. సింపుల్.
హవ్వ కూడా ఆ పనే చేసేది ఉండే. సైతాను కూడా వాడు మోసం చూడు, వాడు ఆ జీవవృక్ష ఫలం దృష్టికి పోనీయకుండా, వాళ్ళ దృష్టి అటు పోనీయకుండా ఈ మంచి చెడు చెల్లి పండుకెళ్ళి పోనిచ్చాడు. ఎందుకంటే చావాలి వీళ్ళకి మరణం రావాలి, వీళ్ళు పాపం చేయాలని తొందర పెట్టాడు వాళ్ళని. దేవుడు ఏమన్నాడు? దేవుడు నిదానించాడు. అది తినొద్దు అన్నాడు. ఎందుకు? అది తినే సమయం ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఆ సమయం అంటే, నువ్వు జీవవృక్ష ఫలాన్ని కానీ కోసుకొని తిన్నట్టయితే, అబ్బాయి జీవవృక్ష ఫలం తిన్నావు గనుక ఇక నువ్వు నీ భార్య నిరంతరం జీవిస్తారు. కాబట్టి ఇక నీకు మంచి చెడుల జ్ఞానం కూడా కావాలని ఆ పండు ఈయన ఇచ్చేవాడు. ఎవరిచ్చేవాళ్ళు? దేవుడే కోసి ఇచ్చాడు. తినండి కానీ పర్మిషన్ ఇచ్చేవాడు. ఏం చేద్దాం? ఆ దడమోకంది చేసింది ఈ పని అంతా. దేవునికి స్తోత్రం. ఏం కొంతమందికి అదే తపన. ఏమండి, యూట్యూబ్లో చూసి గాడిదల వ్యాపారం పెట్టారంట. పాపం గాడిదల వ్యాపారం. లీటర్ 1650 రూపాయలు, 1680 రూపాయలు లీటర్ గాడిద పాలు. వాళ్ళే గాడిదలు సప్లై చేస్తారు, పాలు కూడా వాళ్ళే తీసుకెళ్తారు. లక్షలు కుప్పలు అనేసరికి పాపం ఎగబడ్డారు అమాయకులు. వాళ్ళు రాత్రి వాళ్ళ వీడియో ఒకటి వస్తే చూస్తే ఆ న్యూస్లో పాపం చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. నా కంటికి రాత్రి వచ్చింది అది. వాళ్ళ స్టోరీ వింటే కాస్త నవ్వు వచ్చింది, బాగా బాధ కూడా కలిగింది. ఒకడు కింద కామెంట్ పెట్టాడు, వాడు గాడిదల వ్యాపారం మొత్తాన్ని గాడిదలు చేశాడు. కానీ ఎంత పెట్టుబడులో తెలుసా? 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు పెట్టుబడులు పెట్టారంట. పెద్ద షెడ్లు, ఈ పాలు స్టాక్ చేయటానికి ఏసీ, ఒక్కొక్కడు 50 గాడిదలు. ఆ 50 గాడిదల్ని మేపటానికి, వాటిని కడగటానికి కింద ఫ్లోరింగు, వాటి పాలు పిండేటప్పుడు గ్లౌజులు, అస్సలు అన్ని సిస్టమ్ పెట్టించి వాడు ఇన్ని పెట్టుబడులు పెట్టించి వాడు ఇచ్చింది ఏందంటే ఒక్కొక్కడికి 50 గాడిదలు. మామూలుగా గాడిద 10,000 అయితే వాళ్ళ దగ్గర గాడిదకి 60,000 తీసుకున్నాడు అంట వాడు. ఒక గాడిద ఒకదానికి వచ్చి 50,000 ఎక్కువ తీసుకున్నాడు వాడు. తమిళనాడు తిరునల్వేలిలో ఉంటాడంట వాడు. యూట్యూబ్లో ప్రచారాలు విని, యూట్యూబ్లో పెట్టిన వీడియోలు చూసి మోసపోయి వాళ్ళు అగతి పెట్టారు. ఇప్పుడు ఏం చేశాడు? అందరి గాడిదలు ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళ దగ్గర 35 లక్షలు వసూలు చేశాడు. ఏదో 5 లక్షలు కూడా ఖరీదు కాని వాటికి 35 లక్షలు వేశాడు. అంతేకాకుండా వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించి ఆ పిచ్చి పనులన్నీ చేపించి 70-80 లక్షలకు వాళ్ళని ముంచి పైసా రూపాయి డబ్బులు ఇలా వాళ్ళు పిండిన పాలు కూడా తీసుకొని పోయాడు. ఇప్పుడు వాళ్ళ షాప్ ఉంది. ఎందుకు చెప్తున్నాను ఇది నేను? ఏమో తపన, పోయి అని పరిగెత్తటం. ఆ యూట్యూబ్లో కనపడి చాలా వరకు చిటికల పందిర్లే. తొందరపడి నమ్మితే భయంకరమైన బకరాలు అవుతారు. మీరు కూడా చూస్తుంటారు, జాగ్రత్త. అందుకే చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతా వచ్చినట్టే వచ్చి ఒళ్ళో పడ్డట్టే చెబుతారు వాళ్ళు. నమ్మకూడదు, పొర్రపాటును కూడా నమ్మకూడదు. సరే వాడు చెప్పాడు అనుకో, ఒకేసారి 50 గాడిదలు తెచ్చుకోకపోతే ఒక 5 గాడిదలు తెచ్చుకో. కాదు పోయ అన్నాడు, 50 గాడిదలు తెచ్చి కట్టేసుకుంటే ఇప్పుడు ఏం ప్రశాంతంగా ఉంటాయి? ఏం అరుతుంటాయి, చండాలపు గోల, వాటి గోల. వాడు డబ్బులే కొట్టి పోగా ఇటుకి వెళ్ళి చూస్తే అంటుంటాయి, ఇటు గోల ఇటుది. అలాగే నువ్వు వాటి దగ్గరికి పోయి ఏమన్నా చేద్దాము, ఎగిరి తంతాయి. అవి ఎక్కడ తంతాయి కూడా అర్థం కాదు. అవునా? మా అబ్రహాంకి తనింది, కాలుకు పెట్టి తంతే 4 రోజులు లేవలా. ఏదో ముచ్చటపడి ఒక గాడిదని పెంచావు, యేసుప్రభు పెట్టాను గాడిదని ఎక్కాడని చూపించడానికి ఒక గాడిదని ముచ్చటపడి పెంచుతా ఉన్నాం. అబ్రహాం వాళ్ళు అంతా ఒంటెల మీద ప్రయాణం చేశారంటే 2 ఒంటెలు ఎట్టుంటాయి చూస్తారు ప్రజలే. గాడిదని కూడా దాన్ని పెంచాం. ఇంకా గుర్రాన్ని కూడా తెమ్మన్నాడు, అది తెచ్చినట్టు తేడబడేవాడు, అర్థం కాలేదు. గుర్రం తంతే ఎగిరి పట్ట. అది చూడండి, మోసపోయారు. అది అమాయకుల సొమ్ము గాడిద పాలంట. గాడిదల పాల ఉత్పత్తి పేరుతో ఓ ముఠా ఘరానా మోసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంక తీరా బాబా ఏడ చూస్తాం. అది చూడండి పాపం.
మోసపోయి అన్యాయం అయిపోయారు. లక్షలు దాదాపు 100 కోట్ల స్కామ్ అంట అది. 100 కోట్ల రూపాయల స్కామ్, మోసం. ఏదన్నా ఒకటి కనపడితే అలాగూ పరిగెత్తడు. ఏం చేద్దాం, మన హవ్వనైజం. ఇది ఇప్పుడుది కాదు, అప్పటి నుంచి పుట్టిన బుద్ధి, దరిద్ర బుద్ధి. దేవుని కాలాన్ని ఎరిగి మనం కంట్రోల్ కాకపోతే సైతాను గాడి కాలంలో మనం అడుగులు ముందుకేయాల్సి వచ్చింది. మన కాలంలో మనం అడుగేయకూడదు, సైతాను గాడు చెప్పిన కాలంలో కూడా అడుగేయకూడదు, కానీ దేవుడు చెప్పిన కాలము నెరిగి అడుగు వేయాలి. ప్రభువా నీ సమయం అయిందా, ప్రభువా నీ చిత్తమైందా, ప్రభువా కదిలేదా, ప్రభువా చేసేదా, ప్రభువా ఈ సమయమందు నువ్వు ఈ కార్యం నెరవేరుస్తావా అంటే చెబుతాడు ఆయన. వెయిట్, ఆగు అనో, లేకపోతే చలో అనో. మూడు సిగ్నల్స్ ఇస్తాడు. ఒకటి రెడ్, ఆగు వద్దు అనో, లేకపోతే ఆరెంజ్ రెడీగా ఉండనో, లేదా గ్రీన్ చలో వెళ్ళిపో అనో. ఏదో మూడిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. ఏది ఇవ్వకుండా ఉండడు. దేవుని కాలాన్ని ఎరిగి అడుగులేయాలి. ఆవేశపడి వస్త్రములు ఏం చేయరాదు, చించుకొనరాదు. చించుకుంటే ఏమైంది, అమాయకుల సొమ్ము గాడిదల పాలైనట్టయిద్ది. దేవునికి స్తోత్రం. మోసపోతాం పిల్లారా, మోసపోతాం. అందుకే తొందరపాటి అడుగులేయటం, అట్లా అడుగులేసి దెబ్బలు తిని అనుభవం వచ్చింది నాకు. అందుకే పక్కనున్న వాళ్ళు దడపడ్డ ఆగండ్రా స్వామి అంటా నేను. దడపడ ఆగండ్రా, ఎప్పుడు వెళ్ళాలో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు. ఆయనకి తెలుసు, నాకు కాదు, ఆయనకు తెలుసు. ఆయన కదలమన్నప్పుడు కదులుతా. అప్పుడు జరగాల్సిన పనులన్నీ ఆయనే చూసుకుంటాడని. ఆయన కదలమనేంత వరకు ఆయన బలీయమైన చేతి కింద దాగి ఉండటం నేర్చుకున్నా. అది నాకెంతో ప్లస్ అయింది. కాలము నెరుగుట.